నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే మంగళగిరి టీడీపీ కేంద్ర తాడిపత్రి నియోజకవర్గంలో 25 మంది అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని, ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ తనకు దూరం కావద్దంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమంగా 25 మంది రవాణా చేస్తున్నారని, వారికి దయచేసి చెబుతున్నారని, ఇసుక అక్రమ రవాణా మానుకోవాలని ఆయన హెచ్చరించారు. గతంలో అక్రమ ఇసుక అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని అన్నారు. నా కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డారని, ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావద్దని అన్నారు. ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తామని అన్నారు. ఇసుక ఎట్లా అమ్మాలో నాకు బాగా తెలుసు అని అన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్ట మీరేనా డబ్బులు సంపాదించుకునేది? నియోజకవర్గంలో మిగతా వారు లేరా అని ప్రశ్నించారు. నమస్కారం. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి. దయచేసి మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని, ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో, పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా? మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి. మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా. దండిగా చేయొచ్చు పని. నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. ఇండ్లు కావాలంటే తోలుకోండి, ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి, నేను చేసుకుంటా. పాప మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో. దూరం అవుతారు. దూరం కావద్దండి. దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోసం కష్టపడ్డారు. మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు. నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించింది. మీరు యాడున్నా వదిలిపెట్టారు. టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్లో ఏమి చెప్పండి? ఏమి 25 మందికి అంత అవస్థ? బతకలేకున్నారా? ఒక పని చేద్దాండి, అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం. మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది. ప్రతిసారి రోడ్లు వేద్దాం, ప్రతిసారి ఈ పైప్ లైన్లు వేద్దాం, అన్నీ చేస్తాం. దయచేసి అంతా మీరు నాకు ఆప్తులు, నాకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. మానుకోండి. దూరం కావద్దండి. మీరే ఇన్ని రోజులు నన్ను కాపాడినారు.
దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, నాకు దూరం కావద్దండి, ఇసుక వలన దూరం కావద్దండి. మీరైనా షౌకర్లు కావాల్సిందే. 2,50,000 మంది ఓటర్లు ఉండే స్థలంలో 25 మంది షౌకర్లు కావాలా? ఎందుకు కావాలా? నేను నష్టపోయినా, నేను చేసుకుంటాను. అట్టయితే నాకొద్దు. ఎంక్వైరీ జరుగుతుంది. నేను 5 ఏళ్ళు పోరాడినా. కావాలంటే పోయి పొప్పూరులో అడగండి ఎంక్వైరీకి వచ్చినారు లేదో. ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు. తాడిపత్రి కూడా ఎంక్వైరీకి హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, అన్నీ పోయినా. నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే ఎట్లా? చేయొద్దండి. దూరం కావద్దండి. మీరు నాకు కావాలా? మీకు నిజంగా కష్టం ఉంటే ఏదో వేరే ఆలోచిద్దాం. దయచేసి చేయొద్దండి. ములుగు జిల్లాలో నేడు రేపు 2 రోజుల పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించి ఈరోజు రాత్రి లక్నవరంలో బస చేయనున్న గవర్నర్ ఉదయం 11:30 ములుగు కలెక్టరేట్లో సమీక్ష అనంతరం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప కోటగుల్ల సందర్శన. అక్కడి నుండి సాయంత్రం లక్నవరంకు చేరనున్న గవర్నర్ లక్నవరం సదస్సులో బోటింగ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ పై కొంతసేపు గడిపిన అనంతరం ఈరోజు రాత్రి ఇక్కడే బస. తొలిసారి రాష్ట్ర గవర్నర్ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. రామప్ప లక్నవరంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క తన నియోజకవర్గంలో గవర్నర్కు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోటు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన మంత్రి సీతక్క 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు. సివిల్ ఆర్మడ్ రిజర్వ్డ్ స్పెషల్ పార్టీ బాంబ్ స్క్వాడ్, సిఆర్పిఎఫ్ పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మానోహికం సేజ్జాతవేదో గామస్వం పురుషం జగద్ అభిప్రదగ్నాగైః శ్రియామా పరిపాదయా. గోవింద श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। వ్యభిచారం గుట్టురట్టు. మచిలీపట్నం చాకరేవుపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న కొంటి నాంచారమ్మతో పాటు 2 విటులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్పేట్ సిఐ యేసుబాబు మీడియాకు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేశామని అన్నారు. నిర్వాహకురాలు సొంటి నాంచారమ్మ గతంలోనూ వ్యభిచార గృహం నిర్వహిస్తూ పట్టుబడినట్టు సిఐ తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ గారి ఆది ఉత్తర్వుల ప్రకారం డిఎస్పీ గారి పర్యవేక్షణలో నాకు వచ్చిన సమాచారం మేరకు ఆర్పేట్ లిమిట్స్లోని చాకిరేవుపాలెం నియర్ రామానాయుడుపేట దగ్గర ఒక లేడీ, ఓల్డ్ ఏజ్ లేడీ వ్యభిచార గృహం నిర్వహిస్తుందని సమాచారం రావడంతో మేము మా సిబ్బంది మధ్యవర్తులు సహా వెళ్ళి తనిఖీ చేయగా ఆమె సొంటి నాంచారమ్మ అనే ఆవిడ, వాస్తవానికి వీడిది ముదినేపల్లి మండలం గురజ, ఇక్కడికి వచ్చి ఉంటుంది. గతంలో కూడా ఈ మీద చిలకలపూడి పోలీస్ స్టేషన్లో బ్రోకర్ కేసు బుక్ అయింది 21లో. వెళ్ళి మేము తనిఖీ చేయగా అక్కడ 2 వ్యక్తులు, మగ వ్యక్తులు, 2 ఆడవారు విక్టిమ్స్ ఉన్నారు. మా విచారణ తెలియదండి, వాళ్ళ దగ్గర ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక మనిషికి 500 కలెక్ట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లేడీస్కి వాళ్ళకి ఆశ చూపి డబ్బులు ఇస్తాం, వాళ్ళ పేదరికాన్ని అనువుగా తీసుకుని వాళ్ళకి ఒక వ్యక్తి దగ్గర ఉన్నందుకు 200 రూపాయలు ఇచ్చి మిగతా ఏమి తీసుకుని వాళ్ళని ఆ రకంగా వాడుకొని సంపాదించుకుంటుంది. అది మేము వాళ్ళని పట్టుకొని ఆ టైంకి అంతా లీగల్ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది.
వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది. ఎంతమంది అండి విక్టిమ్స్? ఇద్దరు ఒకళ్ళు 45-38 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఇద్దరు. ఈ నాంచారం మాత్రం 60 ఇయర్స్ ఉన్నాయి. ఈ ఎవరైతే మగవాళ్ళు ఇద్దరు కూడా పెడనమన్నా చెందిన వాళ్ళు. ఇల్లు అద్దెకి తీసుకుని అద్దె తీసుకుని 2 months నుంచి చేస్తుంది ఇదే పనిగా. దాని మీద మాకు కంప్లైంట్స్ కూడా రావడం, మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకుని చేయడం జరిగింది. ఇలా పట్టణంలో ఎక్కడైనా కానీ ఇలాంటి వాళ్ళు చేస్తే కనుక తప్పకుండా మీడియా మిత్రుల ద్వారా కోరేది మీరు మాకు మీ సమాచారం ఇవ్వండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇందువల్ల దీనివల్ల అనవసరంగా ఆరోగ్యాలు పాడాయి, ఎయిడ్స్ లాంటి మహమ్మారుల బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇది ఇక్కడ అమ్మాయిలేనండి, బయట నుంచి ఎవరైనా? ఒక అమ్మాయి బల్లవనపేట అమ్మాయి, ఒక అమ్మాయి మాత్రం విజయవాడ అమ్మాయి, ఆ విక్టిమ్స్. ఇంకొకటి ఈ మీడియా సమావేశంలో నేను కోరేది, ఎవరైనా కానీ మా మండలంలో అసాంకారిక ప్లేన్ జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి. మీ యొక్క వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. మీ యొక్క ప్యాకెట్లు కానీ, కోడి పందాలు కానీ, మందు కానీ, ఇల్లీగల్గా మందు అమ్మడం కానీ, ఏదైనా కానీ. థ్యాంక్ యూ. దేవతా విగ్రహాలు ధ్వంసం, స్థానికులు ఆందోళన. హైదరాబాద్ పాత బస్తీలో దేవతా విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. సంతోష్ నగర్ లక్ష్మీపురంలోని భూలక్ష్మి దేవాలయ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ భక్తులు భారీగా చేరుకొని ధర్నా చేపట్టారు. గుళ్ళపై దాడులను విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులను జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన డంపింగ్ యార్డ్ యాజమాన్యం హరిదాస్ పల్లి దగ్గర గల గుండ్ల చెరువును గత కొద్ది కాలంగా కబ్జా చేసి అందులో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కలుషితమైన నీటితో నింపి ఇప్పుడు గుడ్ల చెరువు కట్టను డంపింగ్ యార్డ్ యాజమాన్యం తెంపడంతో హరిదాస్ పల్లి ఊరు దగ్గరికి చేరి అధిక దుర్వాసన వస్తూ ఉండడంతో రోడ్డుపై బైఠాయించి రామ్కి డౌన్ హెచ్ఎంసీ అంటూ చెత్త లారీలను అక్కడున్న హరిదాస్పల్లి గ్రామస్తులు డంపింగ్ యార్డ్ నుంచి పండ్లగుడికి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి చెత్త లారీలు అడ్డుకోవడంతో ఇరువైపులా కిలోమీటర్కు పైగా ఆగిపోయిన చెత్త లారీలు డంపింగ్ యార్డ్ యాజమాన్యం జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న హరిదాస్పల్లి గ్రామస్తులు. ఎవరు అంటున్నారు కదా అప్పుడు రోజు ఆరోగ్యం వినాయకుంటే ఎవరు రారు కదా మా గురించి వాడి ఇష్టం వచ్చి నిన్న మొత్తం కెమికల్ చేసి బయట కెమికల్స్ అన్ని సార్ చెప్పిన దానికి నేను చెప్తాను. సార్ మాట్లాడుతున్నాను కెపాసిటీ మీరు చెప్పింది మేము వస్తాం సార్, మీ ఇంట్లోకి మేము వస్తాం. ఆ కెపాసిటీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కర్నూలులో జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కర్నూలులో జనసేన వీర మహిళలు వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో లలితా శాస్త్ర స్తోత్రాలను పఠించారు. పవన్ కళ్యాణ్ మంచి ఆరోగ్యంతో ఉండి ప్రజాసేవ చేసేందుకు దేవుడి ఆశీస్సులు ఉండాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా వీర మహిళలందరూ కలిపి మిగిలిన మహిళలందరినీ ఒక దగ్గర చేర్చి సామూహిక లలిత సహస్రనామాలు పూజా కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇది వచ్చేసి మన కర్నూలు ఇన్ఛార్జి అయిన శ్రీ షేక్ హర్షద్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు మొదలుకొని సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. అందులో భాగంగా మొదటిగా పూజా కార్యక్రమము శుభసూచికంగా ఉంటుందనే ఉద్దేశంతో పూజా కార్యక్రమాన్ని మొదటిగా స్టార్ట్ చేశాము. రేపటి నుండి మొక్కలు నాటే కార్యక్రమము, బ్లడ్ డొనేషను, ఫుడ్ డొనేషను, ముగ్గుల కార్యక్రమాలు, నెక్స్ట్ వచ్చేసి మన సెప్టెంబర్ 2వ తారీఖు కొండారెడ్డి బుర్జు సెంటర్లో వచ్చేసి కేక్ కటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కర్నూలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలన్నిటికీ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాము. హీరో అక్కినేని నాగార్జున అడ్వాన్స్ జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రోడ్ నందు నాగార్జున అభిమాని గిమ్మి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కినేని నాగార్జున అభిమానుల సంబరాలు 27, 28, 29 వరుసగా 3 రోజులు జరుపుకునేందుకు అభిమానులందరము సన్నద్ధమైనాము. మరోసారి రేపు సాయంత్రం స్పెషల్ షో రాజ్ థియేటర్లో, కర్నూలు రాజ్ థియేటర్లో రిలీజ్ మాస్ తమ్ముంటే కాస్కో అనే సినిమా మళ్ళీ ఒకసారి మా హీరో రిలీజ్ 4Kలో రిలీజ్ అవుతుంది. దాని సందర్భంగా కర్నూలు అక్కినేని నాగార్జున అభిమానుల సంబరాలు 27, 28, 29 వరుసగా 3 రోజులు జరుపుకునేందుకు అభిమానులందరము సన్నద్ధమైనాము. మరొకసారి రేపు సాయంత్రం స్పెషల్ షో రాజ్ థియేటర్లో, కర్నూలు రాజ్ థియేటర్లో రిలీజ్ మాస్ దమ్ముంటే కాస్కో అనే సినిమా మళ్ళీ ఒకసారి మా హీరో రిలీజ్ 4Kలో రిలీజ్ అవుతుంది. దాని సందర్భంగా అభిమానులము, మిత్రులము, మా శ్రేయోభిలాషులు అందరం కలిసి ఇక్కడ కేక్ కటింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసి రేపు చిన్న అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలకు కేక్ కటింగ్, మిఠాయిలు పెట్టుకు ఎల్లుండి మా బాబీ చైతన్య యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఈ 3 రోజులు ఈడే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతటా, దేశమంతటా, ప్రపంచమంతటా తెలుగువారు నాగార్జున అభిమానులు ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో మా హీరో కింగ్ నాగార్జునను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరొకసారి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని అడ్వాన్స్గా ఆయనకు చెప్తూ ఈరోజు మరొకసారి నా జన్మదినం కూడా ఉండింది. దాన్ని కూడా మరి పురస్కరించుకొని కేక్ కటింగ్, బాబు బర్త్డే అంటే మా కింగ్ బర్త్డే, నా బర్త్డేని కలుపుకుంటూ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంతో సంతోషంగా చేసుకుంటున్నాము. ముఖ్యంగా మా సిఎస్ఆర్ టీం మదన్న, రంగనాథ్ బాబు, గంగాధర్ గౌడ్ గారు, ఇంకా ఏదో ఉన్నారో అందరూ సిఎస్ఆర్ టీం, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ మరి పేరు పేరు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.